ఎలక్షన్ టైంలో జగన్ గారు చెప్పిన ఒక మాట ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతూ ఉంది. ఏంటి ఆ మాట అనేది ఒక్కసారి ఈ వీడియోలో చూడండి. అంటే ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. ఎస్, ఇది జగన్ గారు చెప్పిన మాట. సైకిల్ ఎప్పుడు బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు సింక్లో ఉండాలి, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి అని చెప్పేసి. సో ఓకే, నేను కట్ చేయమన్నప్పుడు ఇది. సో ఇది జగన్ గారు చెప్పిన మాట. సైకిల్ ఎప్పుడు బయట ఉండాలి, గ్లాస్ ఎప్పుడు సింక్లో ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు బయట ఉండాలి అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ అంశాన్ని ఆంధ్ర ప్రజలు చాలా సీరియస్గా తీసుకున్నారు. జగన్ గారు చెప్పిన మాటలు ఏంటి? ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, అండ్ గ్లాస్ వచ్చేసి సింక్లో ఉండాలి అని చెప్పేసి. అవి ఆంధ్ర ప్రజలు చాలా సీరియస్గా తీసుకున్నారు. సో అందుకనే ఫ్యాన్ ఇంట్లో ఉండాలన్నారు కాబట్టి జగన్ గారిని ఓడించి ఇంటికే పరిమితం చేశారు. అండ్ సైకిల్ బయట ఉండాలన్నారు కాబట్టి సైకిల్ని గెలిపించారు. సో సైకిల్ గుర్తు మీద గెలిచిన తెలుగుదేశం పార్టీ, అంటే ఆ పార్టీ నాయకులందరూ ఇప్పుడు ప్రజలు బయట తిరుగుతూనే ఉన్నారు. అండ్ గ్లాస్ ఎప్పుడు సింక్లో ఉండాలన్నారు. సో ప్రజలు గ్లాస్ని సింక్ చేసుకున్నారు కాబట్టి 21 స్థానాలు గెలిపించారు. అలాగే 2 ఎంపీ స్థానాలు కూడా గెలిపించారు. అంటే మీరు అనుకున్న సింక్ అది, ఈ సింక్ వేరన్నమాట. సో ఏదైతే జగన్ గారు కోరుకున్నారో అది ఆంధ్ర ప్రజలు నెరవేర్చారు. సింక్ అయ్యారు గ్లాస్ తోటి. టీడీపీ పార్టీని, సైకిల్ని బయటనే ఉంచారు. అలాగే ఫ్యాన్ని ఇంటికే పరిమితం చేశారు.